ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/12/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళపక్షము అష్టమి మధ్యాహ్నం 3:01 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. ఉత్తర నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:49 వరకు ఉండి తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 10:03 నుంచి 11:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:52 నుంచి 9:36 వరకు, తిరిగి రాత్రి 12:31 నుంచి 1:15 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది, జాగ్రత్త. వర్జము మధ్యాహ్నం 11:42 నుంచి 1:25 వరకు, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 5:39. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సౌఖ్యము, ఆనందము, ఆరోగ్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధన ప్రాప్తి, ఆరోగ్య లాభము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి రావడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపారాన్ని విస్తృతపరిచేటువంటి శుభయోగం, కళాకారులకి క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పూలు పడుగురాలు పండించే వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి రొయ్యలు చేపల చిల్లర అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మంచి అనుకూలత, ఆనంద యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, అలాగే ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, చాలా మంచి శుభకరమైన ఆనంద యోగం చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి, పర్వాలేదు. అంటే ఫలితాలు కొద్దిగా నెగిటివ్గా ఉన్నా మీ స్వయం కృషి వల్ల కొంత ప్రయోజనం, తల్లిదండ్రుల ఆశీర్వచన ఫలం వల్ల మీరు కొంత ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. కానీ గోచార ఫలితంలో మీకు కొద్దిగా చతుర్థ చంద్రుడు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. చెప్పుడు మాటలు వినకండి, ఇతరుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకండి, అది కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు. అలాగే కళాకారుల క్రీడాకారులకి పర్వాలేదు, శుభం. రాజకీయ నాయకులకు అనుకూలత, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారాల అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు. అలాగే రైతన్నలకి పూలు పలుగులు పండించే వారికి మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్లరకి అభివృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, అనుకున్న పని సాధించే అవకాశాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ప్రశాంతత, ఈరోజు అదృష్ట యోగం, ఆనంద యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, మంచి మాట తీరు, పట్టుదల, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో స్వదేశంలో కొత్త గృహయోగం కానీ, లేదా విద్యలో ఉద్యోగంలో రాణింపు పొందడం కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, కానూని నియామకాల ఉద్యోగాన్ని పొందడం కానీ, బెంచ్మిన్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం, H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా కళాకారులకి క్రీడాకారులకి మంచి లాభాలు, ఈవెంట్ చేసే వారికి అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కాస్త దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభం, లాటరీలకి దూరంగా ఉండండి. మత్స్యకారులకి సంపద, రొయ్యలు చేపల లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభం ఉంది.
ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన స్థితి. అలాగే జ్యోతిష్య పండుగ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. భాగస్వామి వ్యాపారంతో అనుకూలత ఉంటుంది. కోర్టు వివాదాల సమస్యపైన అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే కాస్త భగవంతుని పైన ఎక్కువ దృష్టి పెట్టండి. ఒక అరగంట సేపు హనుమాన్ చాలీసా పారాయణం, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో చాలా మంచి లాభాలు, సుఖం, సంతోషం, ఆనందయోగంగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు శుభయోగంగా చెప్పవచ్చు. 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి వాక్చాతుర్యం, వివాహ యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి ఉంటుంది. వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలత, అంటే కొత్త వ్యాపార ప్రారంభం కానీ, ఉన్న వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం కానీ, లేదా భాగస్వామిని కలుపుకోవడం కానీ, భాగస్వామిగా కలవడం కానీ, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారంలో మీకు శుభయోగము, ధనలాభం ఉంటుంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, సంస్థ నుంచి సంస్థలోకి మారే ప్రయత్నం కూడా చేయవచ్చు. అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. రుణ విమోచనాన్ని పొందుకుంటారు. లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, స్థిరాస్తులు కొనుగోలు చేస్తూ ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అదృష్ట యోగం. అలాగే రైతులకి మంచి పంట లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తికి ఉంటుంది. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి అనుకూలత, ఆనంద యోగం. సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు. మంచి మాట తీరుతో అందరినీ మీ వైపు తిప్పుకుంటారు. ఇది మీకు శుభయోగాన్ని, వివాహ యోగాన్ని, సత్సంతాన ప్రాప్తిని కలిగించే అవకాశాలు ఉన్నాయి. శుభవార్త తప్పకుండా వింటారు. ఈరోజు మీకు అనుకూలవంతమైన సమయంగా చెప్పవచ్చు. 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధనలాభాన్ని పొందుకోవచ్చు. వ్యక్తిగత రుణ పీడా పరిహారం, మంచి వ్యవస్థలో అనుకూలంగా ఉండడం, ఇతరుల చేత రావాల్సినటువంటి ధనం చేతికి అందడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడా అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కాస్త లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన స్థితి. అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభయోగాలు. మంచి వ్యాపార భాగస్వామి కలవడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం, అనేక రకాల వ్యాపార రంగంలో అనుకూలత పొందుకునే శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే అపవాదులు, అవమానాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయము, అనారోగ్య సూచన, లేనిపోని వ్యక్తులతో విందులు, వినోదాదులు మీకు ప్రమాదాన్ని, ఉద్యోగ భంగాన్ని, విద్యా నష్టాన్ని, బంధు సంబంధించినటువంటి అంటే కొద్ది ఇబ్బందికర వాతావరణం, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. లేనిపోని అవరోధాలు, ఆటంకాలు, మీ మాట తీరు వలనే మీరు మిత్రుల్ని శత్రులుగా మార్చుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం, రైతన్నలకు కూడా కష్టకాలంగా చెప్పబడుతుంది. అనేక రకాల ఇబ్బందులు. విద్యార్థికి నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. వ్యాపార రంగంలో కూడా తీవ్ర నష్టం, కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. అనుకోని ఇబ్బందులు, సోదరుల మధ్య వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో అవమానం, కళాకారుల, క్రీడల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఈవెంట్ చేసేవారు కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి నష్టదాయకమైన స్థితి. లేనిపోని అనవసర చికాకు. ప్రశాంతంగా ఉండండి, మౌనంగా ఉండండి. బయటి పదార్థాలు ఇవి తినకండి. విందు వినోదాలకు వెళ్ళకండి. వెళ్ళినా మౌనంగా ఉండండి. ప్రతి చోట మౌనంగా, చిరు మందహాసంగా ఉండండి. సమస్య పరిష్కరిస్తుంది. మాటకి మాట సమాధానం చెప్పకండి. పెద్దవాళ్ళు పెళ్లి సంబంధాలు మాట్లాడుతున్నప్పుడు పిల్లవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో
అందు జోక్యం చేసుకోకండి. జుగుప్సాగన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోకండి. మరకల వల్ల చాలా ప్రమాదం ఉంది, జాగ్రత్త. నాస్తికవాదులు అనుకున్నటువంటి కొంతమంది దుష్టులు కూడా మనల్ని పక్కదారి పట్టించే అవకాశం. కొంతమంది కొన్ని ప్రాంతాలలో దుర్మార్గులు ఉండేటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. భాగ్యనగరంలో ఇతర కొన్ని ప్రాంతాల్లో మనకి చాక్లెట్ రూపంలో డ్రగ్స్ ఇచ్చేసి అలవాటు చేసి వయసుతో సంబంధం లేకుండా మనల్ని అండ్ మన ఆడపిల్లల్ని చెరిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. చాలా దుర్మార్గమైనటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్నాం. మన ఆడపిల్లని మనమే కాపాడుకోవాలి. దుర్మార్గులు మన పిల్లల్ని ఈ డ్రగ్స్కి అలవాటు చేసి పక్కదారి పట్టించి వాళ్ళని మానభంగం చేస్తూ వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తల్లిదండ్రులతో నష్టాన్ని చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇంకొకరిని కూడా నాశనం చేసేవాళ్ళు. ఇటువంటి మరకలతో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త మీరు. అటువంటి మరకపు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా మనం తీవ్రం అంటుంది, పర్లేదులే నువ్వు చెప్పే సోదేవుడు ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి నీ కూతురు కానీ నా కూతురు కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదము అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం చేసుకోవడం మంచిది. ఉదయం భగవద్గీతలో కూడా 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. ఉదయం 7:59 నుంచి 8:46 వరకు, తిరిగి 9:51 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. ప్రతి పరీక్షలో విజయం సంపూర్ణంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్స్ చేసే వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభదాయకమైన యోగం. వస్తువాహన సౌలభ్యం, వృత్తి ఉద్యోగ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు, వివాహ యోగం, సంతాన యోగం, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల్లో చాలా మంచి అనుకూలత, ప్రశాంతత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయక స్థితి. రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. వ్యాపార రంగం మంచి లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగంలో అనుకూలత, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం కూడా కనపడుతుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆనంద శుభ ప్రయోజనాలు పొందుకునే అదృష్టమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రశాంతమైన సుఖజీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన జీవనం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పశు కానీ ఈవెంట్ చేసేవారికి కానీ మంచి లాభాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, శుభకరమైనటువంటి వాతావరణం, విందు వినోదాదులు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, ప్రయాణ లాభం, స్వదేశంలో విదేశాల్లో వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రశాంతమైన జీవనం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందడం, చాలా పట్టుదల. ఏ మాట అయినా సరే కఠినంగా ఉన్నా పట్టుదలతో ఉంటారు. మీ యొక్క పట్టుదల వల్ల మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. భూలాభము, అనుకూలమైన ధనయోగము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడ అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. మంచి సౌఖ్యవంతమైన శుభ ఆనంద వృత్తి ఉద్యోగాదుల శుభయోగాలు పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి కూడా శుభయోగమే. ఆనందకరమైన సంపద, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధనలాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి,
రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, వ్యాపార రంగంలో అనుకూలత, గొప్ప వ్యాపారము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, డబుల్ ప్రమోషన్ పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వివాహ సంబంధ యోగ్యత, శుభ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా చాలా మంచి వీరు అంటే వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. ప్రశాంతమైన శుభజీవనాన్ని పొందుకుంటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు భేషజాలు, గొప్పతనం, మన అనుకున్న వాళ్ళని దూరం చేసుకోవడం, లేనిపోని వివాదాల్లో కిరుక్కోవడం, అనవసరపు మరక వెధవలతో చేసేటువంటి మీ యొక్క ప్రేమ కలాపాలు, జుగుప్సాగర వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, పబ్బం గడుపుకొని చూడడం, లంచాలు పుచ్చుకోవడం, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం, సమయపాలన లేకపోవడం, విద్యార్థులకు నష్టం, లేనిపోని అవాంతరాలు, నష్టం ఎక్కువగా ఉంటుంది. శారీరక మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అనవసరంగా ఆడపిల్లలు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. జాగ్రత్త. ఆరోగ్య సంబంధ ప్రమాదాలు, మానసికమైనటువంటి ఇబ్బందులు, లేనిపోని జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. మీ పిల్లలు మీ బాధ్యత. జాగ్రత్త. అక్రమ సంబంధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని చికాకులు, కోపము, అసహజము, మానసిక ఉద్వేగంలో ఉండడం, కన్సల్టెన్సీ ఆధారపడద్దు, మేనేజ్మెంట్ నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, చికాకు, కోపము, తొందరపాటుతనము, రాజకీయ నాయకులకు అవమానాలు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల క్రీడ ఇబ్బందికరం, రైతులకి నష్టం, పూలు పలుకుల పండించే ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు చెలవు నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ ఇబ్బంది, వ్యాపార రంగంలో లేనిపోని చికాకులు, భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తాడు. వ్యాపార భాగస్వామి తీవ్రంగా మోసం చేసే అవకాశం, తప్పుడు మార్గంలో, తప్పుడు జ్యోతిష్కులు, తప్పుడు వైద్యుల బెడద మీకు ఎక్కువ ఉంటుంది. లేనిపోని అవాంతరాలు, చికాకులు పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. ఎవరికి కూడా డబ్బు ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, పెద్దల మాట వినండి, తల్లిదండ్రులను మాత్రమే నమ్మండి, ఇతరులను ఎవరిని నమ్మకూడదు. అంతా భ్రమ. మగవాడు ఆడపిల్లని ఆకర్షిస్తూనే ఉంటాడు. అది ఏ స్టేజ్లో ఉన్నా సరే. వాడు ఏ కొద్ది మందో తప్ప, మంచి వాళ్ళనేటువంటి ముద్ర నాకు కూడా ఆడపిల్ల ఉన్నటువంటి వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తప్పుడు మార్గంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకొని మనము జనారణ్యంలో ఉన్నటువంటి భావనతో, అనవసర మరకలతో దూరంగా లేకపోతే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకమైన స్థితి. భగవద్గీత పారాయణం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే కోర్టు వివాదాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కోర్టు వివాదాలకు వెళ్ళకండి. భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని పొందకండి. జాగ్రత్త. భగవద్గీతలో మీరు ఈరోజు 1 నుంచి 11 అధ్యాయాలు చదవండి. మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 8:16 నుంచి 9:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 4, 6 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల అనుకూలమైన ధన ప్రాప్తి, ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనము, వ్యాపార లాభం. ఏ వ్యాపారమైనా సరే మీకు చాలా మంచి వ్యాపార లాభాన్ని కలిగిస్తుంది. అనుకున్నటువంటి సమస్యల్లో సులభంగా వాటి వల్ల మీకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుకుంటారు. సమస్య మీకు పూర్తిగా తొలగిపోయే అవకాశం. ఆనందయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందము, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి మంచి లాభాలు, ప్రశాంత సుఖజీవనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, బంధులాభం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, రుణపీడ పరిహారం, రాజకీయ రంగంలో అనుకూలమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభవంతమైన శుభ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీనరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి శుభ ప్రయోజనాలు, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగ అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వ్యాపార రంగంలో అనుకూలత, వ్యాపార భాగస్వామ్య లాభాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం, ఈవెంట్స్ చేసేవారు మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి అదృష్ట యోగం, ప్రశాంతత, ప్రసన్నత, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.